అయ్యప్ప దీక్షలో నియమాలు పాటించకపోతే నిప్పుతో చలగాటమా, ఇది నిజమా అంటే ఎవరండి మిమ్మల్ని దీక్ష తీసుకోమన్నారు? ఎవరైనా అడుక్కున్నారా? అయ్యప్ప నాకు దీక్షకు భక్తులు లేరు, ఓహో రండి మాలలు వేసేసుకోండి అని ఏమైనా బోర్డు వేసుకొని అయ్యప్ప పిలుస్తున్నాడా? మనల్ని మనం డిసిప్లిన్గా మార్చుకోవడానికి, మన యొక్క పద్ధతులు, మన యొక్క అలవాట్లు, మన యొక్క దైవ చింతన ఇవన్నీ మార్చుకోవడానికి దొరికిన ఒక పాఠ పుస్తకం మాత్రమే ఈ యొక్క అయ్యప్ప దీక్ష. కనీసం మన ఇంట్లో దేవుడి ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు. సివిల్గా ఉన్నప్పుడు ఈ 41 రోజులు ఉదయం సంధ్యల ధూపదీప నైవేద్యాలు పూజలు చేస్తున్నాం. 2 పూటల స్నానం చేస్తామో చెయ్యమో తెలియదు. ఒక్కొక్క రోజు 2 రోజులు కూడా ఒకసారి స్నానం చేస్తాం. ఇక్కడ 2 పూటల స్నానం చేసే డిసిప్లిన్ తీసుకొస్తున్నాడు. ఈ అయ్యప్ప దీక్ష అనుగ్రహానికి మాత్రం కాదు, ఆరోగ్యానికి కూడా ఒక సూత్రం అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క అయ్యప్ప దీక్ష అన్నారు. రకరకాలుగా కుంభాలుగా భోజనం, పొద్దున్న లేసి బెడ్ కాఫీ, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మధ్యాహ్నం చాయ్ బిస్కెట్లు, సాయంత్రం 4 గంటలకి రోడ్ల మీద పడి 6ంటికి గప్చిప్పులు పానీపూరీలు అవి ఇవి తినడం. కొంతమంది మహా ఉత్తములు 8 గంటలు 9 గంటల తర్వాత గుర్రం ఎక్కుతారు. వారు ఎప్పుడు దిగుతారో తెలియదు. దేహో దేవాలయ ప్రోక్తో, ఇలాంటి ఒక దేవాలయం లాంటి ఒక శరీరాన్ని ఆహారపు యొక్క అలవాట్లతో డ్రైనేజ్ కంపుగా కొట్టేశాం కదా. దాన్ని అయ్యప్ప ఏం చేస్తున్నాడు? దొరుకుతావరా నాకు 41 రోజులు, నీ శరీరాన్ని బాగుపరుస్తానని చెప్పి ఏకభుక్తం తినించి మనల్ని క్లెన్స్ చేస్తున్నాడు, మన శరీరాన్ని. భూషయనం బ్రహ్మచర్య దీక్ష. బ్రహ్మచర్యం తీసుకున్న వాళ్ళకి వైరాగ్యం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. బ్రహ్మచర్య దీక్ష కింద పడుకుంటాం, చెప్పులు లేకుండా. భగవంతుడు ఇచ్చినటువంటి ఇల్లు బంగారు లాంటి గ్రైనైట్ మార్బుల్ వేసిన ఇంటిలో కూడా చెప్పులతో ఆ ఇంటిని మనము దరిద్రం చేస్తున్నాం. చూస్తారా? నీ మాల వేసుకున్నప్పటి నుంచి నా సన్నిధానం వరకు చెప్పులు లేకుండా నిన్ను నడిపిస్తాను అని చెప్పి నడిపిస్తున్నాడు. మన శరీరము అలా నడవడం వల్ల కళ్ళు, రాళ్ళు, ముప్పులు అవన్నీ కూడా గుచ్చుకొని అక్యుపెన్సింగ్ అయ్యి ఆరోగ్యవంతులం అవుతున్నాం. ప్రతి ఒక్కరిని అరే ఉరే తురే ఢామ్ ఢూమ్ ఏ బూతులు మాటలు ఇవన్నీ మాట్లాడుతుంటాం కదా. వాటికంతా స్వస్తి పలికి, ఎవరిని పలికినా స్వామి అనే పదంతో పలికి, అమ్మా మాతా మాళిగేపురం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. చూసారా? ఇలాంటి అద్భుతమైనటువంటి దీక్ష ఎక్కడ ఉందండి? మనం తిరుపతికి వెళ్ళామనుకోండి, గోవిందుడే, మనమే విలాసంగా వెళ్ళేస్తాం. శ్రీశైలం వెళ్ళామా, శివుడే, మనమే. కానీ అయ్యప్ప మాల వేసుకోగానే తన పేరును తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది అయ్యప్ప మాత్రమే. మరి అలాంటి అయ్యప్ప స్వామి మన మీద ఉండగా, మన శరీరంలో ఉండగా మనం ఎలా ఉండాలి? అయ్యప్ప స్వామి దీక్షలో కలంకం తేవచ్చా? కాబట్టి దీక్ష తీసుకోవడం ఒక భాగ్యం, వ్రతాన్ని అనుసరించడం ఇంకో భాగ్యం, ఆ వ్రతం ద్వారా ఫలితాన్ని పొందడం మరో భాగ్యం. శరణమయ్యప్ప.